మునగాకు ఎంత ఎక్కువ తీసుకుంటే ఈ పొడికి అంత రుచి. మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కదా మరి. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ నేను అన్ని రకాల పప్పులు వేసి చక్కగా మునగాకు పొడి కొట్టానండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకేనండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. షుగర్ పేషెంట్లకు కానీ, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిదండి మునగాకు. మీకు తెలియందేముంది. నా స్టైల్లో ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఇలా చేసుకోండి. చేసుకుని వేడివేడి అన్నంలో తిని ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా. అలాగే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఓకేనా? ఇక వంటిట్లోకి వెళ్ళిపోదామా. ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, నువ్వులు, మినపప్పు చక్కగా దోరగా వేయించేసుకుని కొద్ది నూనె అండి, ఒక్క అర చెంచా నూనెలో ఇవన్నీ వేయించేసుకోవాలండి. వేయించుకుని చల్లారనివ్వాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు ధనియాలు కూడా దోరగా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ధనియాలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. తర్వాత ఇక మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు కూడా వేయించేసుకోవాలి. వేయించేసుకుని ఇది పెళపెళ వేయించకూడదండి, ఇది కూడా దోరగానే వేయించుకోవాలి. వేయించుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. తొందరగానే వేగిపోతుంది, ఎందుకంటే బాండ్లీ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతుందండి. ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. ఈ మాత్రం వేగితే చాలండి. తర్వాత మనం ఎంత పులుపు తినగలమో అంత చింతపండు అండి. పులుపు తినలేని వాళ్ళు కొద్ది చింతపండే వేసుకోవచ్చు. వేసుకుని అది కూడా కొంచెం ఆ వేడి బాండ్లీలోనే కొంచెం పైకి కిందకి వేడి చేసుకోవాలండి. వేడి చేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుంది, అంతకంటే ఏం లేదు. అది కూడా పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక చారెడు జీలకర్ర, ఇది మటుకు వేయించుకోకూడదండి, పచ్చిదే. తర్వాత మెంతులు ఉంటే మెంతులు వేయించి కలుపుకోండి, లేదా మెంతి పిండి ఉంటే ఓ చెంచాడు వేసుకోండి. వేసుకుని ఇంకా చింతపండు కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇవన్నీ చల్లారిపోయాక ఉప్పు కూడా తగినంత ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు వేసుకుని మొత్తం అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం ఏం చేశానంటే వేరుశనగ గుళ్ళు కూడా వేశానండి. వేయించిన వేరుశనగ గుళ్ళు వేసాను, ఒక చెంచా కొబ్బరి పొడి కూడా వేశానండి, చాలా రుచిగా ఉంటుందని. చూసారా? కావాలి అనుకున్న వాళ్ళు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చండి, ఆ టేస్టు బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఆ రుచి వేరండి, అది కూడా చాలా రుచిగా ఉంటుంది. మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకుని దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఊరికే వేయించేటప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుంది. ఒక చెంచాన్నర, అంతకు మించి వేయక్కర్లేదండి. మనం ఆ అన్నం ఆధారంలో కలుపుకునేటప్పుడు మటుకు కొంచెం అంత నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మరి చేసుకుంటారు కదా. ఇలాంటి గాజు సీసాలో నిల్వ చేసుకోండి. 6 నెలల దాకా ఎక్కడికి పోదండి సువాసన. ఇంకో మంచి వీడియోతో
మళ్ళీ మీ ముందు ఉంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ పద్మిని పొత్తూరి.